హలో నమస్తే అండి. నేను కలర్ రైస్ చేస్తున్నాను. కలర్ రైస్ కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క లవంగాలు, కొద్దిగా కొబ్బరి పొడి. అలానే స్టవ్ వెలిగించి బండలు దబర పెట్టి అందులో ఫస్ట్ చెక్క లవంగాలు, ఆనియన్స్ వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి తర్వాత పచ్చిమిర్చి, కొద్దిగా అలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, అల్లం పచ్చివాసన పోయేలోపు వేయించుకొని తర్వాత టమాటాలు కొద్దిసేపు మగ్గనివ్వాలండి. తర్వాత ఇట్లా కొద్దిసేపు మూత పెట్టుకునేసి టమాటాలు కొద్దిగా ఇలా మగ్గిన తర్వాత అలా కొత్తిమీర వేసేసుకొని అలానే కొద్దిగా కొబ్బరి పొడి, అలానే ఒక స్పూను ధనియాల పొడి. నేను మిరప్పొడి వేసుకోవట్లేదండి, పచ్చిమిరపకాయలు వేసాను. అన్నీ వేసిన తర్వాత ఇట్లా అన్నీ కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలండి. కొద్దిసేపు వేగిన తర్వాత నేను 1.5 గ్లాసు బియ్యం వేసానండి. 1.5 గ్లాసుకి 3 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నా. మీరు రైస్ని బట్టి వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా చూసేసుకొని మూత పెట్టేసుకోండి. ఎసురు ఇలా ఉడికిందాక ఉన్నిచ్చి ఇలా ఉడికేటప్పుడు రైస్ వేసేసుకోవాలండి. రైస్ వేసేసుకున్న తర్వాత కలబెట్టుకొని ఇలా గరిటె తీసేసి సాల్ట్ సరిపోయిందా లేదా చూసేసుకొని ఒకసారి ఇలా మూత పెట్టేసుకోవాలండి. ఒకసారి రైస్ వేసిన తర్వాత నేను చూపించలేదని మీరు అలానే ఉండొద్దండి. ఒకసారి 2 సార్లు చూసుకోండి. ఒకసారి ఇలా కలబెట్టుకోండి. చూడండి ఇలా వచ్చింది, చాలా బాగా వచ్చిందండి. ఇందులోకి కర్రీ మటన్ కర్రీ అండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.